హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్లికార్జున స్వామి, దేవి, మల్లమ్మ కన్నీరు, అక్క మహాదేవి ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఉన్న దైవాజ్ఞ చరిత్రే ఉంది. మల్లికార్జున స్వామి, శ్రీశైల దేవి, అక్క మహాదేవి, నందీశ్వరుడు శివుని కోసం తపస్సు చేసినటువంటి భక్తులు. శివుడు ప్రత్యక్షమై వారికి ఏం కావాలో కోరిన కోరికలు తీర్చాడు. స్థల పురాణం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతడు చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్వీపాలచే సతుద్భుతాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలి అని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానివేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యకంగా భ్రమరాలను సృష్టించి ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతన్ని సైన్యాన్ని సంహరిస్తాయి. కృతయుగమున కృత్రతియే ఘోర తపస్సు ఆచరించి శిలాద మహర్షికి పరమేశ్వరుడు అనుగ్రహంతో జన్మించిన నందీశ్వర పర్వత నామధేయములకు కుమారరత్నములు తపోగ్ని జ్వాలలచే త్రిలోకంబుల గడగడలాడించి పరమేశ్వరుణ్ణి రప్పించుకున్న వారిలో నందీశ్వరుడు ప్రథమ గణాధిపత్యమును, ఈశ్వర వాహనత్యమును వరముగా పొందెను. పర్వతుడు తాను పర్వతకాలము తలుచునని తన శిఖరముపై పరమేశ్వరుడు తిసక్రోటి దేవతలతో, ప్రథములతో, సర్వతీర్థ క్షేత్ర రాజములతో స్వయంభుగా లింగరూపమున పార్వతి సమతుడైన వెలియుమని తన శిఖర దర్శన మాత్రమే జనులకు ముక్తి పొందునని వేడుకొన్న నాటి నుండి శ్రీశైలము మహిమ ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలానికి పేరు వచ్చుటకు గల కారణము కృతయుగము గల సుమతి మునీంద్రుని పుత్రికామణియగు శ్రీ తన ఉగ్ర తపముచే ఈశ్వరుని మెప్పించి పర్వతమున ఎల్లకాలము నా పేరు ఉండునని ప్రజలు పిలిచినట్లు పరమేశ్వరుని వరము ఇమ్మని ప్రార్థించి సఫల మనోరథరాలు అయినప్పటికీ నుండి ఈ పర్వతము శ్రీ పర్వతనీయము శ్రీశైలమనియు పిలువబడుతుందని స్వామివారి మల్లికార్జున నామధేయము కలుగుటకు కారణం. శ్రీశైల సమీప అందలి మల్లికాపురము మహారాజు చంద్రగుప్తుడు శత్రు విజేతయ్య స్వదేశానికి 12 వర్ష అంతరము మేగుదెంచి పరమేశ్వర అనుగ్రహంతో సంజాతవు లింగరూప లావణ్య పుంజమును తన పుత్రికా రత్నము అగు చంద్రవతి కామించెను. ఎవరెన్ని విధములుగా చెప్పినా వాదించినను వెనుక మోహవిరుతుడై కామాంధుడై అనుచితముగా ప్రవర్తించి ఆమె తప్పించుకొని శ్రీశైలమునకు వెళ్ళి శివుని మల్లికార్జున కుసురంబుల భుజించి ప్రత్యక్షము చేసుకున్నది. కామాంతుడకు తన తండ్రిని శిక్షించి మల్లికాపురమున దగ్ధ మొనరింపవలసినదనియు తనకు దృఢమగు శివభక్తి పొంది సర్వజన భజనీయుడగు అంబరారూపంబు పొంది మల్లికార్జునచే పరమేశ్వరుడు సుప్రసిద్ధుడు కావలెనని వరములు కోరినది. అది మొదలు మల్లికార్జునుడు అను పేరు కలుగుట చంద్రమతి బ్రహ్మకేటక న్యాయమున సర్వలోక భజనీయముడగు జరిగింది. పరమేశ్వర శాపదగ్ధమై మల్లికాపురము నిర్మలాగుటను చంద్రగుప్తుడు పచ్చబండై పాతాళ గంగల పడుటచే ఆ జలము పచ్చగా మారుటయు జరిగింది.